పంటలకు చీడపీడలతో పాటు ఇటీవలి కాలంలో ఎలుకల నష్టం అపారంగా ఉంటుంది. ముఖ్యంగా వరి సాగులో ఎలుకలు స్వైర విహారం చేస్తూ రైతుకు వేల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నాయి. నారుమడి మొదలు పంట కోత వరకే కాక నిల్వ ధాన్యాన్ని కూడా స్వాహా చేస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంలో సాగవుతున్న వరి పైరు ఎదుగుదల నుంచి చిరుపొట్ట దశ వరకు ఉంది. ఈ దశలో ఎలుకల తీవ్రత ఎక్కువైతే దిగుబడులు కోల్పోయే ప్రమాదం ఉన్నందున రైతులు సామూహికంగా సమగ్ర పద్ధతులను ఆచరణలో పెట్టాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం కీటక విభాగం శాస్త్రవేత్త డాక్టర్ శ్రవణ్ కుమార్. ఈ వరి పంటను కనుక మనము గమనించినట్లయితే చాలా రకాల పురుగులు, తెగుళ్ళు అట్లాగే ఆశించి నష్టం చేస్తాయి. వాటితో పాటు కలుపు మొక్కలు కూడా మనకి వరి పంట దిగుబడిని ప్రభావితం చేస్తాయి. ఇవి కాకుండా మనకి ఎలుకలు కూడా వరి పంటను ఆశించి మనకి నష్టం చేయడం మనం చూడవచ్చు. ముఖ్యంగా ఈ ఎలుకలను మనం సరైన సమయంలో గుర్తించి వాటి నష్టాన్ని నివారించకపోతే మనకి నష్టము కూడా ఎక్కువగా కలిగే అవకాశం ఉంటుంది. ఈ ఎలుకల వల్ల కలిగే నష్టం చూసినట్లయితే నారుమడి దశలో ఆశించవచ్చు, అట్లాగే పిలక దశలో, తర్వాత మనము పొట్ట దశలో, అట్లా గింజలు ఏర్పడే దశలో వరి పంటను ఆశించి మనకు నష్టం చేస్తాయి. ముఖ్యంగా దీనివల్ల కలిగే నష్టం చూసినట్లయితే ఇవి ఆ పంట మొక్కల్ని కొరికి అట్లా నష్టం చేస్తాయి. అట్లాగే గింజలు ఏర్పడే దశలో, పొట్ట దశలో ఆ కంకుల్ని, వెన్నులను కొరికి కంకుల్ని తీసుకెళ్ళి అవి వాటి యొక్క రంధ్రాల్లో 1/2 కిలో దగ్గర నుంచి 4 కిలోల వరకు ఒక్కొక్క రంధ్రంలో అవి దాచుకునే ప్రయత్నం అవి చేస్తాయి. ముఖ్యంగా వీటిని గుర్తించడం ఎలా అంటే, ముఖ్యంగా మనకి వరి పొలంలో గట్ల మీద ఉన్న రంధ్రాలను బట్టి, అట్లాగే బురదలో ఆ ఎలుకలు నడిచినప్పుడు వాటి గుర్తులను బట్టి, అట్లాగే పంటలో అవి చేసిన నష్టాన్ని బట్టి కత్తిరించిన వెన్నులు కూడా మనకి ఈ యొక్క ఆశించిన పొలంలో మనకి కనిపిస్తాయి. ముఖ్యంగా వీటి యాజమాన్య పద్ధతులు అనేది మనకి సామూహికంగా ఒక ప్రాంతంలో రైతులందరూ కూడా కలిసికట్టుగా చేసినట్లయితే ఈ ఎలుకలను మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు. ముఖ్యంగా పొలము గట్ల మీద కానీ పొలంలోనే కానీ కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి. అట్లాగే గట్ల సంఖ్యని తగ్గించుకోవాలి. అట్లా గట్ల పరిమాణాన్ని కూడా తగ్గించుకుంటే మనకి ఈ ఎలుకల వలన కలిగే నష్టాన్ని మనం తగ్గించుకోవచ్చు. అట్లాగే ఒక ప్రాంతంలోని రైతులందరూ కూడా దాదాపుగా ఒకేసారి మనకు విత్తుకోవడం కానీ నాటుకోవడం కానీ చేసుకున్నట్లయితే ఒకేసారి పంట అయిపోతుంది కాబట్టి వాటికి ఆహార లభ్యత లేకపోవడం వల్ల ఎలుకలు అనేది మనకి చనిపోవడము, ఎలుకల వల్ల కలిగే నష్టం అనేది తక్కువగా ఉంటుంది. ఈ ఎలుకలు నివారించడానికి వీలైనట్లయితే ఆ ప్రాంతాన్ని బట్టి ఈ ఎలుకల బుట్టలు అనేవి దొరుకుతాయి. ఆ బుట్టలు పెట్టుకొని ఎలుకల నివారణ చేపట్టవచ్చు. అట్లాగే పొగ పెట్టడం ద్వారా కూడా ఈ ఎలుకలని తగ్గించుకోవచ్చు. ముఖ్యంగా పొగ పెట్టే యంత్రాలు మనకి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. ఎక్కడైతే రంధ్రాలు ఉన్నాయో అక్కడ పొగ బారించడం వల్ల వాటి ఎలుకలను చంపేయవచ్చు. ఈ పొగ బారించినప్పుడు ఏమవుతుందంటే లోపల ఆక్సిజన్ లభ్యత లేకపోవడం వల్ల శ్వాస ఆడక లోపల ఉండే ఎలుకలని కూడా చనిపోవడం అనేది జరుగుతుంది. అట్లాగే రసాయనిక పద్ధతులకు సంబంధించి కొన్ని రసాయనిక మందులు మనకి ఉన్నాయి. బ్రోమోడియల్ కానీ జింక్ ఫాస్ఫేట్ అనే రసాయనిక మందులు విషపు ఎరలాగా వాడి మనం ఈ యొక్క ఎలుకలను నివారించవచ్చు. ముఖ్యంగా జింక్ ఫాస్ఫేట్ వాడేటప్పుడు ఎలుకలను మచ్చిక చేసుకోవాల్సి వస్తుంది. తర్వాత మనకు విషం కలిపిన ఎరను పెట్టాల్సి వస్తుంది. ఇక్కడ మొదటి రోజు ఎక్కడైతే మనకి రంధ్రాలు ఉంటాయో అక్కడ విషం కలపని ఎరను పెట్టాలి. ముఖ్యం దాంట్లో ఏంటంటే 98 పాలు నూకలు కానీ బియ్యం కానీ, అట్లాగే 2 పాలు మనకు వంట నూనె, వేరుశనగ నూనె కానీ ఏదైనా కలిపి తయారు చేసుకొని ఒక్కొక్క రంధ్రం దగ్గర ఒక 20 గ్రాముల ఈ యొక్క విషం కలపని ఎరను పెట్టుకోవాలి. మళ్ళీ మూడవ రోజు 96 పాలు నూకలు కానీ బియ్యం కానీ, ఒక 2 పాలు వేరుశనగ నూనె కానీ ఏదైనా వంట నూనె కానీ, అట్లాగే 2 పాలు యొక్క జింక్ ఫాస్ఫేట్ మందును కలిపి విషం ఎరను తయారు చేసుకొని దాంట్లో ఒక్కొక్క ఎలుక రంధ్రం దగ్గర ఒక 10 గ్రాములు మనం పెట్టుకున్నట్లయితే విషం ఉన్న ఎరను తిని ఈ యొక్క ఎలుకలు అనేది చనిపోవడం అనేది జరుగుతుంది. ఇది 3వ రోజు పెడతాము. 4వ రోజు ఎలుకలు చనిపోవడం జరుగుతుంది. ఈ చనిపోయిన ఎలుకలను మనం సేకరించి ఒక గుంతలో పెట్టి పూడ్చివేయాలి. ఇది జింక్ ఫాస్ఫేట్ సంబంధించి ఇది చాలా విషపూరితమైనది. ఇది ఒక సీజన్లో ఒకసారి మాత్రమే మనం ఉపయోగించాలి. తర్వాత 5వ రోజు మళ్ళీ ఏదైనా ఎలుకలు ఉనికి గమనించినట్లయితే మనము ఎలుక రంధ్రాల్లో అల్యూమినియం ఫాస్ఫేట్ ట్యాబ్లెట్స్ అనేది ఒక్కొక్క రంధ్రానికి 2 చొప్పున పెట్టుకొని ఈ యొక్క ఎలుకల నివారణ చేపట్టాలి. ఇది కాకుండా మనకి బ్రోమోడియల్ అనే మందు కూడా ఎలుకల మందు అనేది ఉంది. దీనికి ఎలుకలను ఇది వాడేటప్పుడు ఎలుకను మచ్చిక చేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి డైరెక్ట్గా మనము ఎలుక రంధ్రాలను గుర్తించి ఈ యొక్క విష ఎరను పెట్టుకోవాలి. దీంట్లో 96 పాలు నూకలు కానీ బియ్యం కానీ, ఒక 2 పాలు వేరుశనగ నూనె కానీ వంట నూనె కానీ, అట్లాగే 2 పాలు ఈ యొక్క బ్రోమోడియల్ మందు కలిపి విషబీర తయారు చేసుకొని ఒక్కొక్క రంధ్రం దగ్గర ఒక 15 గ్రాముల యొక్క బ్రోమోడియల్ కలిపిన విషబీరను
పెట్టాలి. పెట్టిన తర్వాత అవి తిని అవి చనిపోవడం అనేది జరుగుతుంది. జింక్ ఫాస్ఫేట్ మాత్రం సీజన్లో ఒకటేసారి వాడవచ్చు. కానీ బ్రోమోడియల్ మాత్రం ఒకటి కానీ రెండు మూడు సార్లు మనం ఈ బ్రోమోడియల్ మందుని వాడి మనం ఎలుక నివారణ చేపట్టవచ్చు. రకరకాల పద్ధతుల ద్వారా పొగ పెట్టడం ద్వారా కానీ, బుట్టలు పెట్టడం ద్వారా కానీ, అట్లాగే కొన్ని మనకి సేద్య పద్ధతులు కొన్ని మార్పు చేయడం వల్ల కానీ, ఇట్లా సామూహికంగా రైతులందరూ కూడా విషపేర పెట్టడం కూడా సామూహికంగా చేసుకోవాలి. ఇట్లా సామూహికంగా పద్ధతులు పాటించినట్లయితే వరిలో ఎలుకల బెడదను తగ్గించుకొని మనం దిగుబడులు నష్టపోకుండా మంచి దిగుబడులని పొందవచ్చు.